ఈరోజు మొదటి రోజు కస్టడీ కాబట్టి కస్టడీ విచారణకు నిమిత్తము ఇక్కడికి ఫామ్ హౌస్‌కి కూడా తీసుకురావడం జరిగింది. విజువల్స్‌లో మనకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. ఫామ్ హౌస్‌కి కస్టడీలో భాగంగా కూడా మొదటి విచారణ ఆ రోజు ఫామ్ హౌస్‌లో ఏం చేశారు? అసలు ఎంతమందొచ్చారు? ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు భగీరథ్ అనే కోణంలో కూడా ఇక్కడ విచారణ నిమిత్తం అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ బండి భగీరథ్ కేసు విషయంలో కూడా ఫోక్సో కేసు ఈ నెల అంటే మే 8న కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత 16వ తారీఖున అతన్ని రిమాండ్‌కు అరెస్ట్ చేసి రిమాండ్‌కి కూడా తరలించడం జరిగింది. కానీ ఆ 9 రోజులు కూడా ఎక్కడున్నాడు బండి భగీరథ్ అనే కోణంలో కూడా విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఆ 9 రోజులు ఎవరు దాచారు? ఎక్కడ దాక్కున్నాడు? ఎక్కడికెళ్ళిపోయాడు? తన ఫోన్ ఆఫ్‌లో ఉంది. అతని ఫోన్ ఎవరి దగ్గర ఉంది? ఈ కోణంలో కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. ఈ ఫార్మ్ హౌస్ మనం చూస్తూ ఉన్నాం కదా! ఇప్పుడు లాకేసుంది. అందుకే మీకు లోపల చూపించలేకపోతున్నాము. ఇందాక మనకు విజువల్స్ వచ్చాయి. లోపలంతా కూడా కూడా కారొచ్చి ఇటు లెఫ్ట్‌కి తీసుకొని అక్కడ ఆగి ఆగిన క్షణాలు కూడా మనము ఈ ఫామ్ హౌస్‌లోనే ఆ రోజు డిసెంబర్ 31 రోజున కూడా ఈ ఫామ్ హౌస్‌లో భగీరథ్ ఫ్రెండ్స్ అలాగే బాధితురాలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు నైట్ అంతా ఇక్కడే గడపడం జరిగింది. ఇక్కడే గడిపిన తర్వాత కూడా మరుసటి రోజు అంటే జనవరి 1వ తారీఖున కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ఈ ఫామ్ హౌసే ఇక్కడ మనకి లెఫ్ట్‌లో కనిపిస్తా ఉంటది. ఈ లెఫ్ట్ నుంచి చూడొచ్చు మనము. ఈ లెఫ్ట్‌లో కార్ ఆపారు వీళ్ళు. కార్ ఆపిన తర్వాత కూడా అప్పటికి ససేమిరా కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా కూడా తెలిసింది. అయితే ఏది ఏమైనప్పటికీ మేజరా అనే డైనమోలో కూడా ఆ 9 రోజులు గడిచింది అనే చెప్పుకోవచ్చు. ఆ 9 రోజుల నిమిత్తమై కూడా మరి ఆ అమ్మాయి మైనర్ అని తేలిన తర్వాత 9 రోజులకి అంతే ఆ 9 రోజులకు ముందే మరి బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ ఇప్పించడానికి కూడా చాలా శతవిధాలుగా లాయర్లు ప్రయత్నించారు. ఇటు బండి సంజయ్ ప్రయత్నించాడు. అయినప్పటికీ కూడా హైకోర్టు అయితే ముందస్తు బెయిల్‌ను కూడా నిరాకరించింది. నిరాకరించిన తర్వాత కూడా కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడము, ఇప్పుడు పేట్ బషీర్బాగ్ పోలీసులు తనను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మేడ్పల్లి కోర్టులో తనను హాజరుపరచడం కూడా జరిగింది. ఆ తరువాత చెర్లపల్లి జైలుకి రిమాండ్‌కి తరలించినంక జీడిమెట్ల పోలీసులు బషీర్బాగ్ పోలీసులైతే ఆ వారం రోజులు కస్టడీ కూడా కోరారు. ఆ కస్టడీ కోరిన తర్వాత నిన్న వ్యా ఈ విచారణలో భాగంగా కూడా ఈ కస్టడీకి కోరిన విషయంలో కూడా మేడిపల్లి కోర్టయితే 3 రోజుల కస్టడీకి అనుమతినివ్వడం జరిగింది. ఆ 3 రోజుల కస్టడీ అనుమతిలో భాగంగానే మరి బండి స భగీరథనైతే పేట్ బషీర్బాగ్ పోలీసులు తనని చెర్లపల్లి జైలుకి ఎళ్లి వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మేడ్పల్లి మ మేడ్చల్ మేడ్చల్‌లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో తన వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత మొదటి రోజు విచారణలో భాగంగా ఈ ఫార్మ్ హౌస్‌కి తీసుకురావడం జరిగింది. మనకు విజువల్‌లో క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాయి కదా! ఆ సీసీ ఫుటేజ్‌లో కూడా రికార్డ్ అయ్యి ఉంటది మొత్తము. ఇక్కడ విజువల్‌లో క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. మనకు అక్కడ కూడా తెలుస్తూ ఉంది. ఈ ఫార్మ్ హౌస్ గేటే అది కూడా క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. అంటే ఈ మొయినాబాద్ ఏరియాలో మొత్తంగా కూడా ఫామ్ హౌజులు, రిసార్ట్‌లు ఇవే బాగా ఉన్నాయి. ఈ ఫామ్ హౌజులు, రిసార్ట్‌లు ఉండడం బట్టి కూడా యూత్ అంతా కూడా మరి ఇక్కడికే ఎంజాయ్ చేయడానికి మొత్తం కూడా ఇక్కడ ఫామ్ హౌస్‌లను బుక్ చేసుకోవడము, అలాగే రిసార్ట్‌లను బుక్ చేసుకోవడము ఇదంతా జరుగుతూ ఉంది. మొయినాబాద్ అంటేనే ఫామ్ హౌస్‌లకు, రిసార్ట్‌లకు పెట్టిన పేరు అని చెప్పుకోవచ్చు. ఓకే. ఈ మొదటి రోజు విచారణలో భాగంగా ఇక్కడికి తీసుకురావడమే కాకుండా అంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనే కోణంలో కూడా చూసుకున్నట్లయితే రిట్రీవ్ చేయడానికి అంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఎన్ని గంటలకి ఇక్కడికొచ్చారు? ఎక్కడ కార్ ఆపారు? ఫస్ట్ ఏ గదిలోకి ఎంట్రీ అయ్యారు? ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ కార్‌లో ఎంతమంది వచ్చారు? ఆ కార్‌లో వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ఇంకేమన్నా కారొచ్చిందా? ఇలా ఫ్రెండ్స్ దేంట్లో వచ్చారు? ఏ వెహికల్‌లో వచ్చారు వస్తే? ఇంకొక విషయం కూడా వచ్చిన తర్వాత ఎక్కడికెళ్లారు? ఏ రూమ్‌లోకెళ్లారు? తర్వాత వాళ్ళు ఇక్కడికి ఏమేమి తెచ్చుకున్నారు? మద్యం ఏమన్నా తెచ్చుకున్నారా? లేకపోతే డ్రగ్స్, మత్తు పదార్థాలు ఏమన్నా తెచ్చుకున్నారా? తెచ్చుకుంటే గనక ఏం చేశారసలు? ఆ అమ్మాయిని ఎక్కడ కూర్చోబెట్టారు?
ఆ అమ్మాయి పైన కూడా ఎన్ని సార్లు అంటే లైంగికంగా పలుమార్లు కూడా దాడికి పాల్పడ్డాడు అనేది కూడా తెలుస్తూ ఉంది కాబట్టి, ఇక్కడ ఫామ్ హౌస్‌లో ఆ రోజు ఎన్ని సార్లు ఆ అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫ్రెండ్స్ ఎందుకు తనని ఆహ్, హ్మ్, ఏం తననెందుకు ఫోర్స్ చేశారు? ఈ విధంగా కూడా మొత్తం ఫామ్ హౌస్‌లో అసలు ఏం జరిగింది? ఎన్ని గంటలకు ఎంట్రీ అయ్యారు? ఎన్ని గంటలకు ఎగ్జిట్ అయ్యారు? ఇదంతా కూడా విచారణలో భాగంగా ఫామ్ హౌస్‌కి తీసుకొచ్చారు. కానీ విషయం ఏంటి అంటే 5 నిమిషాల్లో విచారణ అయిపోయింది ఫామ్ హౌస్‌లో. ఫామ్ హౌస్‌లో 5 నిమిషాల విచారణ. మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం 2 నిమిషాల వైద్య పరీక్ష. మరి 2 నిమిషాల వైద్య పరీక్ష, 5 నిమిషాల విచారణ, తర్వాత ఇప్పుడు జీడిమెట్ల డీసీపీ ఆఫీస్ జీడిమెట్ల డీసీపీ ఆఫీస్‌లో బండి భగీరథని విచారణ నిమిత్తం కూర్చోబెట్టారు. మనం విజువల్స్‌లో క్లియర్‌గా చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే కూడా బండి భగీరథ్ వెనకాల బొలెరో వెహికలు, పోలీస్ వెహికలు, అలాగే లాయర్‌ల వెహికల్ గూడా వెళ్తా ఉంది. 3 వెహికల్లు ఎక్కడికి ఫాలో అయినా 3 వెహికల్లు వెళ్తానే ఉన్నాయి. ఆ 3 వెహికల్లు ఫాలో అవుతూనే మొత్తం మీడియాని డైవర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. పేట్ బషీర్బాగ్ పీఎస్ అన్నారు. తర్వాత ఇక్కడ మేడ్చల్ ఏసీపీ డీసీపీ ఆఫీస్ అన్నారు. తర్వాత కూకట్పల్లి డీసీపీ ఆఫీస్ అన్నారు. తర్వాత సైబరాబాద్ అన్నారు. తర్వాత ఇక్కడ మొయినాబాద్ అన్నారు. తర్వాత ఇప్పుడు జీడిమెట్ల డీసీపీ ఆఫీస్. ఓకే. ఇన్ని విధాలుగా మీడియాకి దొరకకుండా, మీడియాకి చిక్కకుండా మొత్తం కూడా విచారణలో భాగంగా అంతా తిప్పుతూనే ఉన్నారు. బండి భగీరథన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 2 రోజులు కస్టడీ మిగిలి ఉంది. అదేవిధంగా రేపు బక్రీద్ అవ్వడంతో కూడా మరి బక్రీద్ సందర్భంగా రేపు హాలిడే. రేపు సెలవు దినముగా ప్రకటించబడింది కాబట్టి, రేపు విచారణలో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు మళ్ళా యథావిధిగా సామాన్య ఖైదీలకు వర్తించినట్టే అన్నీ కూడా ఇప్పుడు భగీరథకు కూడా అవే నియమ నిబంధనలను వర్తిస్తాయి అని చెప్పేసి పోలీసులు తెలుపుతూ ఉన్నారు. 6 గంటలకి మళ్ళీ చర్లపల్లి జైల్లో మళ్ళీ అప్పజెప్పబోతున్నాము అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు డీసీపీ ఆఫీస్‌కైతే తీసుకెళ్లారు. విచారణలో భాగంగా అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు టైం కూడా అయిపోయింది. మళ్ళీ ఎల్లుండి అంటే 29వ తేదీన కూడా మళ్ళీ పేట్ బషీర్బాగ్ పోలీసులైతే బండి భగీరథని వీళ్ళు అదుపులోకి తీసుకోబోతున్నారు. మళ్ళీ అదుపులోకి తీసుకొని విచారణలో భాగంగా మరి ఆ రోజు బండి భగీరథ్ ఫ్రెండ్స్‌ని కూడా పిలిపించబోతున్నారా విచారణకి? అమ్మాయిని కూడా బాధితురాలిని కూడా పిలిపించబోతున్నారా? ముఖాముఖిగా ఏమన్నా విచారించబోతున్నారా? అందులో భాగంగా ఇప్పుడు అడ్వకేట్‌లు కూడా తనతో పాటే ఉన్నారు కాబట్టి, అడ్వకేట్‌ల ఆధ్వర్యంలోనే విచారణ అయితే జరుగుతూ ఉందనేది క్లియర్ కట్‌గా తెలుస్తుంది. మరి ఈ విచారణలో భాగంగా అమ్మాయి ఎప్పుడు పరిచయమైంది? అలాగే అమ్మాయి ఎక్కడ పరిచయమైంది? అమ్మాయిని పరిచయం చేసుకోవడానికి ఎవరు వీళ్ళను ప్రోత్సహించారు? ఎవరితో బెట్టింగ్ కట్టాడు? ఆ బెట్టింగ్ కట్టిన వ్యక్తి ఎవరు అవతల పర్సను? మరి ఈ అమ్మాయి ఎన్ని రోజులకు యాక్సెప్ట్ చేసింది? ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు? మొయినాబాద్ ఫామ్ హౌస్‌కే కాకుండా ఇంకా బయటికి కూడా వెళ్లారు అనేది కూడా తెలుస్తుంది కాబట్టి, బయటికెళ్తే ఎక్కడికెళ్లారు? ఓకే. అదే కాకుండా మరి అమ్మాయికి ఏం మెసేజ్‌లు చేశాడు? కాల్స్ ఏం చేశాడు? వీడియో కాల్స్ ఉన్నాయా? ఒకవేళ వీడియో కాల్స్ ఉంటే ఏ రకమైన వీడియో కాల్స్? అమ్మాయిని హరాస్ చేశారు అని చెప్పేసి అంటున్నారు కదా! బాధితురాలు తల్లి కూడా వాపోయింది. ఎన్నో సార్లు నా కూతురు చెప్తూ ఉంటే నా గుండెలు తరుక్కుపోతున్నాయి. నాకు నిద్ర పట్టట్లేదు. నాకు న్యాయం జరిపించండి. నా కూతురికి న్యాయం చేయండి అని ప్రాధేయపడింది బాధితురాలు తల్లి కూడా. అలాంటిది ఆ అమ్మాయిని ఎటువంటి టార్చర్ చేశారు? ఏ విధంగా మానసికంగా ఎలా టార్చర్ చేశారు? ఫిజికల్‌గా ఏం టార్చర్ చేశారు? అదే విధంగా బయటికి తీసుకెళ్తే ఏ ప్లేస్‌కి తీసుకెళ్లారు? ఈ కోణాల్లో మొత్తం కూడా విచారణ అయితే కొనసాగించబోతున్నారా? ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు అనే దాని మీద ఉత్కంఠంగా మారినప్పటికీ కూడా బండి భగీరథ్ ఫోన్‌లో డేటా ఎందుకు డిలీట్ అయింది? ఫోటోస్ ఎందుకు డిలీట్ అయ్యాయి? వీడియోలు ఎందుకు డిలీట్ అయ్యాయి? చాటింగ్ ఎందుకు డిలీట్ అయింది? కాల్స్ ఎందుకు డిలీట్ అయ్యాయి? మొత్తం మీద. ఇవన్నీ కూడా ఎందుకు డిలీట్ చేశాడు? తప్పు చెయ్యకపోతే. ఒకవేళ తను తప్పే చేస్తే ఎటువంటి తప్పు చేశాడు? ఇంకొకటి బాధిత కుటుంబానికి భగీరథ్ ఎందుకు 50,000 ఇచ్చాడు? 50,000 ఇచ్చినట్లయితే వాళ్ళు ఏం బ్లాక్‌మెయిల్ చేసి తీసుకున్నారు? ఏ విధంగా తీసుకున్నారు? వాళ్ళకి ఇయ్యాల్సినంత అవసరం ఏంటి? బండి భగీరథ్ బాధితురాలి తల్లిని బండి భగీరథ్ ఇంటికి తీసుకెళ్ళిన సమాచారం కూడా ఉంది. అక్కడికి తీసుకెళ్ళి ఎవరిని పరిచయం చేశాడు? ఎందుకు తీసుకెళ్ళాడు? అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం డిస్కషన్ జరిగింది? ఏం సంభాషణ జరిగింది? ఇవన్నీ కోణాల్లో కూడా
మరి ఎంక్వైరీ జరగబోతుందా? విచారించబోతున్నారా? విచారించబోతే బండి భగీరథ్ ఏం చెప్పబోతున్నాడు? ఎలాంటి విషయాలు వెల్లడించబోతున్నాడు? ఒక మంత్రి కొడుకయ్యుండి కూడా ఎందుకు తను ఇలాంటి పనికి పాల్పడ్డాడు? ఎందుకంటే గతంలో ఒక కాలేజీలో కూడా అక్కడ విద్యార్థుల పైన చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. మరి ఏంటి బండి భగీరథ్ విషయంలో నేను తప్పు చేయలేదు నాన్న అని చెప్పాడు కదా! అలాంటిది ఇప్పుడు తప్పు చెయ్యకుండా జైలుకెళ్ళాడు. తప్పు చెయ్యకుండా ఈరోజు విచారణలో ఉన్నాడా? ఏంటి ఈ కోణంలో? మరి పోలీసులు ఎలాంటి విషయాలు వెల్లడించబోతున్నారు? లేదంటే అందరిని నమ్మించడానికి ఇక కస్టడీ అని చెప్పి కోరి విచారణలో భాగంగా విచారించకుండా ఇలా తిప్పుతున్నారా? అనే కోణంలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాజకీయంగా కావచ్చు, ఇటు పబ్లిక్‌లో అంటే ప్రజల్లో కావచ్చు, ఇదొక చర్చనీయాంశంగా మారిందని అనుకోవాలి. ఇదే ఫార్మ్ హౌస్‌కి ఫస్ట్ డే అంటే మొదటి రోజు కస్టడీలో అది విచారణలో భాగంగా ఈ ఫార్మ్ హౌస్‌కే బండి భగీరథ్ రావడం జరిగింది. మరి రెండవ రోజు ఎక్కడ విచారించబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారిందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ జ్ఞానేశ్వర్‌తో నిర్మల ఆర్‌టీవీ.